ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూపాయి. ఈరోజు దొండకాయ పచ్చడి చేయించబోతున్నాను. 1/2 కిలో పచ్చిమిర్చి, 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా బాండీని తీసుకొని 1 గంట ఆయిల్, ముందర మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు మధ్యలో కట్ చేసుకోవాలండి. టమాటాలను 2 ముక్కలు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం టమాటాలు. ఇవన్నీ వేసి 1 గంట ఆయిల్ పైనుంచి వేయాలండి. పైనుంచి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. టమాటాలు, దొండకాయలు, పచ్చిమిర్చి 3 కలిపి ఈవెన్గా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పచ్చడి వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాలోకి, దోశలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి పచ్చడి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి మూత పెట్టి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. ఈ విధంగా ఈజీగా చేసుకోండి నేను చూపించిన విధంగా. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ కారం లేదు కాబట్టి నేను 1/2 కేజీ తీసుకున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. ఎక్కువ కారం ఉంటే తక్కువ చేసుకోండి పచ్చిమిర్చి అనేవి. సో ఇక్కడ పచ్చిమిర్చి అనేవి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. సో ఈ విధంగా పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు చూసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఈ విధంగా కలిపుకోవాలండి, ఈవెన్గా కుక్ అయ్యేటట్టు. పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గ పెడదామని మూత పెట్టి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మగ్గ పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలిపిస్తున్నాను. దొండకాయలు సన్న ముక్కలు కట్ చేసుకోండి, తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా కలిపెట్టుకోవాలండి. మధ్యలో కలిపెట్టుకుని అట్లనే ఉంటే మాడిపోతాయండి. అడుగేం మాడిపోతుంది, పైనేమో ఉరకకుండా ఉంటాయి. సో మధ్యలో ఇట్లా కలిపుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టాను ఒక 5 మినిట్స్ మగ్గడం కోసం. చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. ఈ విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మూత ఓపెన్ చేసి మళ్ళీ కలిపెట్టి మళ్ళీ 1 స్పూను పసుపు వేస్తున్నాను. కొద్దిగా 1 స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. చూడండి, 60-70% ఆల్రెడీ కుక్ అయిపోయింది. 70% కుక్ అయిపోయింది. ఈ టైంలో కొద్ది పసుపు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని కలిపెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. హైలో పెట్టొద్దండి, మాడిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి తిన్నారండి మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది దొండకాయ పచ్చడి. చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, పుల్కాలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ, ఏ విధంగా దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు వేరే పచ్చడి చేసుకోకుండా కూడా ఈ పచ్చడి వేసుకొని తినొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. సక్కలు పెట్టుకోవాలి. ఈవెన్ కుక్ అయ్యేటట్టు మాడిపోకుండా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఈవెన్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలిపెట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ కుక్ అయిపోయినాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయో.
చూడండి చింతపండు తీసుకుంటున్నానండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. చింతపండు మధ్యలో వేసి ముందలే వేద్దండి, చింతపండు మొత్తం కరుసుకొని మాడిపోతుంది బాండీకి. సో దించే ముందల ఒక 2 minutes ముందల వేసుకోవాలి. అట్లా బాగా దొండకాయలన్నీ బాగా వేడివేడిగా ఉంటాయి కదా, వాటి మధ్యలో వేసి చింతపండుని పెట్టాలి. చూడండి కొత్తిమీర కూడా వేస్తున్నాను, అప్పుడు చింతపండు కూడా కొద్దిగా మెత్తబడిపోతుంది. ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. దొండకాయ పచ్చడి అన్నీ ఈవెన్గా కుక్ అయినాయి, రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు చాలా బాగుంటుంది. ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ విధంగా దొండకాయ పచ్చడి ట్రై చేసి చూసిన కామెంట్ చేయండి. చూడండి ఒక ఎల్లిపాయ తీసుకుంటున్నాను. ఎల్లిపాయ చూడండి మిక్సీలో ఆల్రెడీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నాను. అయిపోయిందని స్టవ్ బంద్ చేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్లో అంత తీసుకొని ఒక ఎల్లిపాయ రెబ్బలు, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాను, రాళ్ళుప్పు వేసాను. రాళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. దొండకాయ పచ్చడి తాలింపు వేసుకోవాలండి ఈ విధంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.